కామాక్షిని తీసుకువచ్చి డబ్బుల విషయంలో నిజాలను బయటపెట్టించిన బాలు, ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం, షాక్లో ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పిల్లలకి డ్యాన్స్ నేర్పించడానికి ప్రభావతి కామాక్షి ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే కామాక్షితో ఇలా అంటూ ఉంటుంది, చూడు కామాక్షి, ఆ డబ్బులతో మనం ముందు చీరలు కొనుక్కుందాం. అదే నువ్వు ఎవరో మంచి చీరలు తీసుకొస్తారని చెప్పావు కదా, వాళ్ళని చీరలు తీసుకురమ్మని చెప్పు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అలాగే వదిన, చెప్తాను అని కామాక్షి అయితే వాళ్ళకి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక మీనా అయితే వస్తుంది. మీనా రావడంతో మీనాని చూసి అడుగుతూ ఉంటుంది ప్రభావతి, అసలు దీన్నెందుకు రమ్మన్నావు నువ్వు అని అడగంగానే, నేనే ఫోన్ చేసి రమ్మన్నాను, పువ్వులు తీసుకురమ్మన్నాను అని అంటూ ఉంటుంది కామాక్షి. పువ్వులు తీసుకురమ్మన్నావా? నీకు వేరే చోట పువ్వులేమీ దొరకలేదా? దీని దగ్గర కొంటున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మీనా అయితే ఫ్రెష్ పువ్వులు తీసుకొస్తుంది. అమ్మ మీనా, ఎలాగో పువ్వులు తీసుకొచ్చావు కదా, ఆ చేత్తోనే దేవుడికి పెట్టి కొంచెం పూజ చేసుకోమ్మా అని అంటూ ఉంటుంది. కామాక్షి అయితే, దాన్ని పూజ చేయమంటావేంటి, నీకేమన్నా బుద్ధి లేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నాకు ఇంట్లో ఆడపిల్లలు లేరు, మీనా నా కూతురు లాంటిదే కదా, నువ్వు వెళ్ళి పూజ చెయ్యమ్మా, ఈవిడ మాటలు ఎప్పుడూ కూడా ఉండేవే కదా అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే మీనా లోపలికి వెళ్ళి ఇక పూజ అయితే చేసి బయటికి వస్తుంది. బయటికి వచ్చి, పూజ అయిపోయింది పిన్ని, నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది మీనా. సరే అమ్మ మీనా, నీ మంచిదనమే నీకు శ్రీరామ రక్ష, ఎవరు ఎన్ని మాటలన్నా నువ్వేమి పట్టించుకోకు, వెళ్ళు అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక ప్రభావతి కామాక్షి వైపు కోపంగా చూస్తుంది. ఇంతలో చీరలు తీసుకొని ఆమె అయితే వస్తుంది. అమ్మ మీనా, ఎలాగో చీరలు తెప్పించాం కదా, మీ అత్తగారు నీకు చీర ఇప్పిస్తుంది ఆగు అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే. అప్పుడే ప్రభావతి, అది ఇలాంటి రేంజ్లో ఉన్న చీరలు కట్టుకోలేదులే, పూలు అమ్ముకునేదానికి ఇంత ఖరీదైన చీరలు ఎందుకు, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అన్న మాటలకి, నేనంత ఖరీదైన చీరలు కట్టుకోలే పిన్ని, మీరే తీసుకోండి అని చెప్పి మీనా అయితే వెళ్ళిపోతుంది. ఏంటోదినా, ప్రతిసారి మీనాని ఏదోటి అంటూనే ఉంటావు, అసలు నీకు ఇంతన్నా కూడా జాలి లేదా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి అయితే. నాకు అసలు ఆ మీనా అంటేనే ఇష్టం లేదు, లేకపోతే దాని మీద జాలి పడేదేంటి, అసలు అది ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని నేను ఎదురు చూస్తూ ఉంటే, నువ్వేమో దాన్ని పిలిచి పూజ చేయించి పైగా నేను చీర కొనిస్తాను ఉండమని చెప్తున్నావు, అసలు నువ్వెందుకు అలా అంటున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. నీ బుద్ధి తెలియక సరేలే చీరలు తీసుకో అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక చీరలు అయితే తీసుకుంటుంది ప్రభావతి. వదిన, దాంట్లో డబ్బులు తీసుకొని వీళ్ళకి ఇచ్చేసాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే కామాక్షి అయితే లోపలికి వెళ్ళి ఇక డబ్బులు అయితే చూసుకుంటుంది. కానీ అక్కడ డబ్బులు అయితే కనిపించవు. ఇక డబ్బులు కనిపించకపోయేసరికి ఒక్కసారి కామాక్షి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. కామాక్షి షాక్ అయిపోతూ, దీంట్లో పెట్టిన డబ్బులు ఏమైపోయాయి, ఎవరు తీశారు అని అనుకుంటూ బయటికి వచ్చి, వదిన డబ్బులు కనిపించడం లేదు అని అంటూ ఉంటుంది. ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు వదిన, డబ్బులు కనిపించకపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి కామాక్షితో. అవునదిన, దీంట్లోనే పెట్టాను, డబ్బులు కనిపించడం లేదు, అసలు అలా ఎలా మాయమైపోతాయి, ఒకవేళ ఈ డ్యాన్స్ స్కూల్కి వచ్చిన పిల్లలు అని అంటూ ఉంటే, నువ్వు అలా మాట్లాడకు, నా దగ్గర డ్యాన్స్ నేర్చుకునే పిల్లలు దొంగ బుద్ధులు చూపించరు, వచ్చిందిగా ఇంటికి దొంగది, అదే తీసుకొని ఉంటుంది అని మీనా మీద నింద వేసేస్తుంది ప్రభావతి. అప్పుడే అది విని ఒక్కసారి కామాక్షి అయితే, వదిన అలాంటి మాటలు మాట్లాడుకు, అసలు నా దగ్గర అంత డబ్బు ఉందని మీనాకి ఎలా తెలుస్తుంది, అసలు మీనా వంటగది వైపే వెళ్ళలేదు అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే. నీకు తెలీదు కామాక్షి, వాళ్ళ తమ్ముడు కోసం వాళ్ళు ఎంతో కొంత అప్పు చేసి ఉంటారు, ఏమన్నా మనం మాట్లాడుకునేది చాటుగా వినుంటుంది, లేకపోతే మనం ఇద్దరం బయట ఉన్నాం కదా, లోపలికి వెళ్ళి ఈ డబ్బాల్లో నువ్వు ఏమన్నా డబ్బులు దాచావేమో అని గబగబా డబ్బాలు వెతికేసి ఉంటుంది.
అప్పుడు బయటపడుంటాయి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. ఆ మీనా బుద్ధి నాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. వదిన, మీనా అలాంటిది కాదు. మీనా గురించి నాకు బాగా తెలుసు. అనవసరంగా మీనా మీద నువ్వు నిందలు వేయొద్దు అని అంటూ ఉంటుంది. కామాక్షి అయితే మీనాని ఖచ్చితంగా ఈ డబ్బులు తీసింది దాని నోటితోనే నేను బయట పెట్టిస్తాను. నువ్వు ముందు మీనాకి ఫోన్ చేయి, డబ్బులు తీసిందేమో అడుగు అని అంటూ ఉంటుంది ప్రభావతి. లేదొదిన, నేను డైరెక్ట్గా మీనాకి ఫోన్ చేసి తను డబ్బులు తీసిందో లేదో నేను అడగలేను అని అంటూ ఉంటుంది. కామాక్షి అయితే సరే, ఇది ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసులే అని ప్రభావతి ఇంటికి వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళేసరికి మీనా వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కామాక్షికి ఇంటికి వెళ్ళి ప్రభావతి రింగ్ అయితే ఇస్తుంది. అలా రింగ్ ఇవ్వడంతో వదినేంటి రింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేసింది అంటే ఇప్పుడు నేను ఫోన్ చెయ్యాలా అని అనుకొని కామాక్షి ఫోన్ అయితే చేస్తుంది. ఫోన్ చేయడంతో చెప్పు కామాక్షి, ఏంటి మీ ఇంట్లో 2 లక్షలు దొంగతనం జరిగిందా? ఏంటి కామాక్షి అలా మాట్లాడుతున్నావు అని అనగానే, అవునా, నీకు మీనా మీద అనుమానంగా ఉందా? మీనానే కదా వచ్చి వెళ్ళింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. అందరూ కూడా వచ్చేస్తారు. ఇక రోహిణి అయితే అమ్మయ్య, ఆ డబ్బులు నేను తీశానని అనుమానం అయితే రాలేదు. మీనా మీదకి ఆ నిద్ద వెళ్ళిపోయింది. ఇక నాకు ఎటువంటి భయం లేదు అని రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక అమ్మ వదిన, నా మీద ఎంతలా నువ్వు కక్ష పెంచుకున్నావు, నన్ను అడ్డంగా ఇరికించేశావు. నీ అంతట నువ్వే రింగిచ్చి నా చేత ఫోన్ చేయించుకొని నువ్వే నాటకం ఆడుతున్నావా అని కామాక్షి షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఏంటత్తయ్య మీరు మాట్లాడేది? నేను కామాక్షి పిన్ని గారి ఇంట్లో దొంగతనం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు అని మీనా అయితే అంటూ ఉంటుంది. నువ్వే కదా వాళ్ళ ఇంటికి వచ్చావు, వాళ్ళ ఇంట్లో నువ్వొచ్చి వెళ్ళాకే డబ్బులు కనిపించలేదు అంటే నువ్వే దొంగతనం చేశావు. అసలు ఇదేం బుద్ధి నీకు? మీ తమ్ముడు మారాడంటే నీకు వచ్చింది ఆ బుద్ధి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏం చేసావు 2 లక్షలు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే వస్తాడు. నా భార్య మీద లేనిపోని నిందలు వేసావంటే బాగోదు. తను దొంగతనం చేయడం ఏంటి? వాళ్ళ తమ్ముడేదో ఆ రోజు నీ మీద కోపంతో దొంగతనం చేశాడు అంతే తప్ప ప్రతిసారి కూడా నువ్వు వాళ్ళ కుటుంబాన్ని ఇలా అవమానించొద్దు అని అంటూ ఉంటాడు. బాలు అయితే రే ఆపరా, నీ భార్య ఖచ్చితంగా దొంగతనం చేసింది. అసలు ఎక్కడ దాచిపెట్టావు నువ్వు ఆ డబ్బులు? మొత్తానికి ఆ డబ్బులు బయటికి తీయి అని అడుగుతూ ఉంటే, లేదత్తయ్య, నేను ఏ డబ్బులు కూడా తీయలేదు, సత్య ప్రమాణకంగా చెప్తున్నాను అని మీనా అయితే ఏడుస్తూ చెప్తుంది. నువ్వెందుకు మీనా ఏడుస్తున్నావు? తప్పు చేయనప్పుడు దర్జాగా ధైర్యంగా సమాధానం చెప్పు అని అనగానే అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు సత్యం. మీనా దొంగతనం చేసిందంటే నేను అస్సలు కూడా నమ్మను. మీనా మీద లేనిపోని నిందలు వేయొద్దు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక శృతి, రవి వీళ్ళు కూడా మీనాకే సపోర్ట్ చేస్తారు. కానీ మనోజ్ మాత్రం ఏమో వాళ్ళ తమ్ముడిని విడిపించడానికి డబ్బులు ఖర్చు అవుతాయి కదా, డబ్బుల గురించి ఆశపడి చూడగానే తీసుంటుంది అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే నీకులాగా నగలు కనిపించగానే డబ్బులు కనిపించగానే మింగే రకం కాదు మీనా. మీనా ఆత్మాభిమానం గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మీనా ప్రాణం పైన అలాంటి పని చేయదు అని అంటూ ఉంటాడు. బాలు అయితే ఎవరికి సిగ్గు లేకుండా పరాయి సొమ్ముకి ఆశపడ్డారో, ఎవరు తీసుకొచ్చారో అని తిట్టుకుంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే రోహిణి తలంచుకొని ఉంటుంది. ఇంతలో ఇక మీనా ఏడుస్తూ ఉంటే, మీనా ఆ డబ్బులు నువ్వు తీయలేదు, ఆ డబ్బులు ఏమయ్యాయో మనం తేలుద్దాము, ఖచ్చితంగా బయట పెడదాము అని మీనాని తీసుకొని కామాక్షి ఇంటికైతే వెళ్తాడు బాలు. అలా కామాక్షి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కామాక్షితో అంటూ ఉంటాడు బాలు అయితే, అత్త, ఈ డబ్బులు మీనా తీసిందంటే నువ్వు నమ్ముతున్నావా? మీనా అలాంటిది కాదత్త. వాళ్ళ తమ్ముడు దొంగతనం చెయ్యొచ్చు కానీ మీనా ఎప్పుడు అలా చేయదు. నువ్వు కూడా మా అమ్మలాగే అనుమానిస్తున్నావు మీనాని. ఇప్పటి వరకు నువ్వు మా అమ్మకి సపోర్ట్ చేసినా మీనాతో బాగానే మాట్లాడతావు, మీనాని అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నువ్వు కూడా మా అమ్మలాగే మాట్లాడుతున్నావేంటత్తా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక బాలు అన్న మాటలకి, రే బాలు, నేనేమి
మీనా దొంగతనం చేసిందంటే నమ్మడం లేదురా. నాకు తెలిసి మీనా ఆ పని చేయదని నాకు చాలా క్లారిటీగా ఉంది అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే ఇంతలో కామాక్షి భర్త రంగా అయితే వస్తాడు. రే బాలు, ఏంట్రా ఇలా వచ్చావు? అమ్మ మీనా, నువ్వేంటి ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. అమ్మో, రంగా వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు డబ్బుల గురించి అడిగితే ఖచ్చితంగా ఆ డబ్బులు ఎక్కడివని రంగా అడుగుతాడు. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటుంది కామాక్షి. అయితే అప్పుడే ఏం లేదు మామ, అసలు ఏం జరిగిందంటే అని బాలు అయితే చెప్పబోతూ ఉంటాడు. అప్పుడే బాలు, మీ మావయ్యకి వివరంగా నేను చెప్తానులే, నువ్వు వెళ్ళు, నాకు మాత్రం మీనా మీద ఎటువంటి అనుమానం లేదు, మీనాని తీసుకువెళ్ళు అని అంటూ ఉంటుంది కామాక్షి. ఏయ్ కామాక్షి ఆగు, అసలు ఏం జరిగింది బాలు, అసలు ఏంటిదంతా అని అడుగుతూ ఉంటాడు రంగా. అయితే ఏం లేదు మామ, మీ ఇంట్లో 2 లక్షలు పోయాయి కదా, ఆ 2 లక్షలు మీనానే తీసిందని మా అమ్మ అక్కడ నిందలు వేస్తుంది, మీనా ఏమో ఏడుస్తుంది అని అంటూ ఉంటాడు బాలు. మన ఇంట్లో 2 లక్షలు ఎక్కడివి అని అడుగుతూ ఉంటాడు రంగా. అయితే అదే రంగా, చీటీపాట డబ్బుల్లే అని అనగానే కామాక్షి తడబడడం చూసిన రంగాకి అనుమానం వచ్చి, నిజం చెప్పు కామాక్షి, 2 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, చెప్పకపోతే మాత్రం ఇప్పుడు నీకు చంపదెబ్బలే అని రంగా బెదిరిస్తాడు. చెప్తాను రంగా, చెప్తాను, ఆ డబ్బులు నావి కాదు, ప్రభావతి వదినవే. అదే మీనా తమ్ముడు మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవడానికి లాయర్ దగ్గర డబ్బులు తీసుకుంది, ఆ డబ్బులు నా దగ్గర పెట్టింది అని అనగానే ఒక్కసారి మీనా బాలు షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటత్నాను చెప్పేది అని అంటూ ఉంటే, అవునరా, ఆ డబ్బులు ఎవరివో కాదో, అదే నువ్వు లాయర్కి ఇచ్చినవి, ఆ లాయర్ తీసుకువచ్చి మీ అమ్మకి ఇచ్చాడు. కానీ మీ అందరి దృష్టిలో ఆ కుటుంబం మీద జాలిపడి మీ అమ్మ ఇదంతా చేసిందని మీరు అనుకుంటున్నారు. కానీ ఇదంతా చేసింది మీ అమ్మ డబ్బులు తీసుకొని తప్ప జాలిపడి కాదురా అని అంటూ కామాక్షి అయితే నిజాలను బయట పెడుతుంది. కానీ ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు తీశారో తెలియడం లేదు అని అంటూ కామాక్షి అయితే చెప్పడంతో ఇక రంగా అయితే కామాక్షిని కొట్టబోతుంటాడు. ప్రతిసారి నువ్వు ప్రభావతి చెల్లికి సపోర్ట్ చేసి నువ్వు ఇలాగే సమస్యల్ని తీసుకొస్తున్నావు, అసలు అనవసరమైన గొడవల్లో ఎందుకు తలదూరుస్తున్నావు నువ్వు అని తిడుతూ ఉంటాడు రంగా. అయితే అప్పుడే ఇక బాలు మీనాని తీసుకొని ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత, రే బాలు, ఎక్కడికి తీసుకెళ్ళావురా మీనాని అని అడుగుతూ ఉంటాడు సత్యం. కామాక్షి అత్త దగ్గరికి తీసుకువెళ్ళాను. అప్పుడే కామాక్షి అత్త చెప్తుంటే నాకు అనిపించింది నాన్న, మీనాని ఆ డబ్బులు తీసిందేమో అని నాకు అనుమానంగానే ఉంది అని బాలు అయితే అంటాడు. ఆ మాట విని ఒక్కసారి మీనా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ప్రభావతి అయితే ఆనందపడుతూ, చూసారా, వీడికి కూడా ఎప్పుడూ లేనిది అసలు వాళ్ళ ఆవిడ మీద ఈగ కూడా వాళ్ళనివ్వనవాడు ఈరోజు మీనానే ఆ దొంగతనం చేసిందని వీడు కూడా చెప్తున్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఏంటండి ఇదంతా, సపోర్ట్ చేయాల్సిన మీరే నా మీద నింద వేస్తారా, నేను దొంగతనం చేశానంటే మీరు ఎలా నమ్ముతున్నారండి అంటూ మీనా అయితే ఏడుస్తుంది. ఇక మీనా అలా ఏడవడంతో బాలు అయితే, ఎందుకు మీనా ఏడుస్తున్నావు, డబ్బులు తీసానంటే ఇచ్చేయచ్చు కదా, నాకు అనుమానంగా ఉంది నీ మీద అని అంటూ బాలు అయితే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా సత్యం అయితే, రే నీకేమైనా మతిపోయిందా, మీ అమ్మంటే మీనాని ఆడిపోసుకుంటుంది, ప్రతి విషయంలో ఎప్పుడెప్పుడు మీనా బయటికి గెంటేయాలని ఆలోచిస్తూ నిందలు వేస్తుంది, నువ్వు కూడా మీ అమ్మతో పాటు ఇలాగా మీనాని దొంగను చేస్తున్నావేంట్రా, నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అవునన్నయ్య, నువ్వెంత నమ్మినా సరే వదిన డబ్బులు తీసిందంటే నేను కూడా నమ్మను అని రవి అంటాడు. నేను కూడా నమ్మను, ఎందుకు బాలు ఇలా మాట్లాడుతున్నావు, మీనాకి నువ్వే కదా సపోర్ట్ చేయాలి, అలాంటిది మీనా మీద ఇంకా నిందలు పెరిగేలాగా అలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటుంది శృతి కూడా. లేదు డబ్బుడమ్మ, నిజానికి మీనానే డబ్బులు తీసింది నాన్న, అమ్మని మీనా మీద ప్రభావతి గారిని కేసు పెట్టొద్దని చెప్పు నాన్న, ఆ డబ్బులు నేనే ఇచ్చేస్తాను, పోలీస్ స్టేషన్లో మాత్రం కేసు పెట్టొద్దని చెప్పు, నా భార్య జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, తను చేసింది తప్పే, తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే
ఏంటండి ఇదంతా? నేను డబ్బులు తీశానని మీరే అంటున్నారేంటి? నేనెందుకు డబ్బులు తీస్తాను? మీకు నా గురించి తెలుసు కదా. మీరే అంత మాట అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని మీనా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే, ఆగు మీనా, ఇంకా ఎందుకు నువ్వు ఏదో శివ గురించి ఆ డబ్బులు తీసుంటావు, నాకు తెలుసు అని బాలు అయితే అంటూ ఉంటాడు. నాన్న, అమ్మని కేసు వాపస్సు తీసుకోమని చెప్పు, కేసు మాత్రం పెట్టొద్దని చెప్పు అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే రోహిణి పోలీసులు కేసు అనేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు పోలీస్ కేసు అని ఎవరు అనలేదు కదా బాలు, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది రోహిణి. మా అమ్మ ఖచ్చితంగా మీనా మీద కేసు పెడుతుంది, అదే కామాక్షి అత్తయ్య చేత పెట్టిస్తుంది. నాన్న, నువ్వే ఎలాగైనా సరే కామాక్షి అత్తయ్యకి చెప్పు, కామాక్షి అత్తయ్యని కేసు మాత్రం పెట్టొద్దని చెప్పు. ఒకవేళ ఆ కేసుకి విత్డ్రా చేసుకోవడానికి ఆ 2 లక్షలు నేను ఇస్తాను. చెప్పు నాన్న, కావాల్సింటే ఆ డబ్బులు నువ్వు కూడా తీసుకో, నీకు కూడా నేను ఇస్తాను అని అంటూ ఉంటాడు బాలు తెలివిగా. రే, ఏం మాట్లాడుతున్నావురా? నా కోడలు దొంగతనం చేసిందంటే నేను అస్సలు కూడా నమ్మను. అయినా ఆ కేసు వాపస్ తీసుకోమని డబ్బులు ఇవ్వడం ఏంట్రా? అయినా నేను డబ్బులు తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా నీ కంటికి అని అనగానే, ఏమన్నావు నాన్న? మరొకసారి ఆ మాటను. కేసు వాపస్ తీసుకోవాలంటే డబ్బులు తీసుకోవాలా? ఏంట్రా ఆ మాటలు నువ్వు అని అంటూ ఉంటాడు సత్యం. కానీ కేసు వాపస్ తీసుకోవడానికి ఇక్కడ కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారు నాన్న అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి షాక్ అయిపోతూ, రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అనగానే, కామాక్షి అత్త లోపలికి రా, రంగామావ నువ్వు కూడా అని ఇద్దరిని కూడా లోపలికి పిలుస్తాడు. అప్పుడే ఇక కామాక్షి అయితే వస్తుంది. కామాక్షి, రంగా ఇద్దరు రావడం చూసి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పత్తా, నువ్వు ఆ 2 లక్షలు పోయాయి సరే, అది ఆ విషయం పక్కన పెట్టు. ఆ 2 లక్షలు తీసింది మీనా అని నింద వేశారు, ఆ విషయం కూడా పక్కన పెట్టు. ఇంతకీ ఆ 2 లక్షలు ఎవరివి అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక కామాక్షి అయితే ప్రభావతి వైపు చూస్తుంది. ప్రభావతి చెప్పొద్దని సైగ చేస్తుంది. ఇంతలో రంగా అయితే, నువ్వు నిజం చెప్తావా, నన్ను వదిలేసి వెళ్ళిపోమంటావా అని రంగా అయితే అంటాడు. చెప్తాను రంగా, చెప్తాను అని అంటూ, అప్పుడే ఇక కామాక్షి అయితే, అన్నయ్య 2 లక్షలు మాత్రం పోయాయి, అది నిజం, కానీ ఆ 2 లక్షలు నావి కాదు అని అంటూ ఉంటుంది కామాక్షి. ఆ 2 లక్షలు వదినవి అని అనగానే, 2 లక్షలు ప్రభావతి దగ్గరికి ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉంటాడు సత్యం. అది శివ కేసు వాపస్ తీసుకోవడానికి ఆ రోజు లాయర్ మా ఇంటికి వచ్చాడు, వదినకి నచ్చజెప్పడానికి చూశాడు, వదిన వినలేదు. తర్వాత అతను 50,000 ఇస్తాము క్యాషు, కేసు వెనక్కి తీసుకోమంటే వదిన బేరాలాడి 2 లక్షలు అడిగింది. అప్పుడు 2 లక్షలు ఇచ్చే తర్వాత వదిన కేసు వాపస్ తీసుకుంది అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం. అంటే తను మంచితనంతో వాళ్ళ మీద జాలిపడి కేసు వాపస్ తీసుకోలేదా అని అనగానే, లేదన్నయ్య, డబ్బులు ఇచ్చారనే కేసు వాపస్ తీసుకుంది వదిన అని అంటూ ఉంటుంది కామాక్షి. ఆ మాట విని కోపంతో రగిలిపోతూ ఉంటాడు సత్యం. ఇక కోపంతో రగిలిపోతూ ప్రభావతి దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వు మనిషివేనా? డబ్బులు తీసుకొని కేసు వాపస్ తీసుకున్నావా? ఇప్పటి వరకు ఆ కుటుంబం మీద జాలిపడి నువ్వు కేసు వాపస్ తీసుకున్నావేమో అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేసేస్తావని అస్సలు కూడా అనుకోలేదు. నీ బుద్ధి మారలేదన్నమాట. డబ్బులు తీసుకొని కేసు వాపస్ తీసుకోవడం ఏంటి? నీకేమైనా మతిపోయిందా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి అయితే, అది అని తడబడుతూ ఉంటుంది. అంటే నేనొచ్చి బ్రతిమలాడాను, మీనా వచ్చి బ్రతిమలాడింది, మాకు విలువ లేదు, కానీ నువ్వు డబ్బుకి విలువలిచ్చావు. అంటే భర్తకి లేని విలువ నీ దగ్గర డబ్బుకుంది, ఇక నీ దృష్టిలో భర్త లేనట్టే కదా అని బయటికి వెళ్ళి తల మీద నుంచి నీళ్లు పోసుకుంటాడు. ఇక తల మీద నుంచి నీళ్లు పోసుకుంటూ, నా భార్య దృష్టిలో నేను చచ్చిపోయానురా, ఇక నుంచి నేను చచ్చిన శవంతో లెక్క అని నీళ్లు పోసుకునేసరికి ప్రభావతి అయితే ఏడుస్తుంది. ఏమండి, ఏంటండి మీరు చేసిన పని అని అంటూ ఉంటుంది.
ప్రభావతి ఏడుస్తూ, డబ్బులకి ఇచ్చే విలువ నువ్వు భర్తకి కుటుంబానికి ఇవ్వలేకపోయావు. అందుకే భర్తగా నేను నిన్ను ఏమీ అనలేను, బయటికి గెంటలేను, నాకు నేను శిక్ష విధించుకున్నాను అని అంటూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు సత్యం. అయితే ఇక సత్యం నిర్ణయానికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రోహిణి అయితే పక్కకి వెళ్ళి విద్యకి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే ఆ విషయం వినేస్తుంది. ఇక వినేసి రోహిణి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆ డబ్బులు కొట్టేసింది, నువ్వు పైకి కనిపించేంత న్యాయమైన దానివి, నీతి దానివి కాదని అర్థమైపోయింది. నువ్వు కూడా మీ ఆయనలాగే డబ్బులు మింగేసేదానివే అనమాట. ఈ విషయం నేను ఇప్పుడు అందరితో చెప్పగలను. అసలే అత్తయ్య గురించి మావయ్య ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నువ్వే డబ్బులు తీసావని ఆ నిజాన్ని నీ అంతట నువ్వే అందరి ముందు ఒప్పుకోవాలి, లేకపోతే నేనే బయట పెడతాను. ఇప్పుడు మాత్రం నేను బయట పెట్టను, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను అని మీనా అయితే రోహిణికి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.